జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్తో ఉన్న అనుబంధం తీరిపోయింది. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అపాయింటెడ్ డేగా జూన్ 2వ తేదీతో గడువు ముగియనుంది. అయితే అవశేష ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాల విధానాల ఫలితంగా రాజధాని ఎక్కడ అనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాజధాని ఏర్పాటు కానుంది. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు కొనసాగింది. ఏపీ ముఖ్యమంత్రికి లేక్ వ్యూ అతిథి గృహంతో పాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, పాత సచివాలయాల్లో ఓటా పూర్తయింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ను సంయుక్త రాజధానిగా 10 ఏళ్లు ప్రకటించినప్పటికీ 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధానిగా నిర్ణయించింది, నిర్మాణాలు చేపట్టింది. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో పాటు విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని పునరుద్ఘాటించింది. అయితే ఈ వ్యవహారం కోర్టులో పెండింగ్లో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో లేక్ వ్యూ, ఎన్ఎం, హెచ్ఆర్ఎంసీ, ఏపీఈఆర్సీ, గ్రేహౌన్స్ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యదర్శుల క్యాంపు కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వీటికి తెలంగాణ ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులు భరిస్తోంది. వీటిని తెలంగాణ స్వాధీనం చేసుకుంది. ఉమ్మడి రాష్ట్రం తరహాలో కాకుండా విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు పాలనాపరమైన రాకపోకలు గణనీయంగా తగ్గాయనేది స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వలస వెళ్లిన వాళ్ళు ఇప్పటికే అక్కడ సెటిల్ అయి తెలంగాణలో భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఉమ్మడి రాజధాని ప్రస్తావన రాదని తెలంగాణ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన పూర్తయి దశాబ్ద కాలం గడవడంతో పాటు భాగ్యనగరంతో బంధం దూరం కావడంతో షెడ్యూల్ ఆస్తుల పంపకాలే పరిష్కారం కావాల్సి ఉంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10, 13కు సంబంధించిన బదలాయింపులతో పాటు దాదాపు 1,50,000 కోట్ల రూపాయల లావాదేవీలు పరిష్కారం కావాల్సి ఉంది. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత అభిప్రాయం వెల్లడించినప్పటికీ పార్టీ పరంగా విశాఖలోనే రాజధాని ఏర్పాటుకు మొగ్గు చూపుతోంది. ఈ పరిస్థితిలో ఇక హైదరాబాద్తో అనుబంధం తీరినట్లే అనేది స్పష్టమవుతోంది. (1956) భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్కు మార్చారు. అయితే అక్కడ హైటెక్ సిటీ, ఇతరత్ర అభివృద్ధి జరిగినందున ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని అప్పట్లో ఏపీ రాజకీయ పక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు 10 ఏళ్లు చట్టంలో వెసులుబాటు కల్పించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరం తరహాలోనే విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్నందున అక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని వైసీపీ కృతనిశ్చయంతో ఉంది. ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే అమరావతి రాజధానిగా కొనసాగించనుంది. దశాబ్దాల కాలంగా రాజధాని హైదరాబాద్తో ఉన్న అనుబంధానికి నేటితో ముగింపు పడింది. వివాదాలు పొడిగించుకోవడం ఎప్పటికీ మంచిది కాదు. ఆ కోణంలో హైదరాబాద్ గురించి మర్చిపోయి ఏపీ పాలకులు ఇక తమ రాజధానిపై దృష్టి పెడితే ఎంతో మేలు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.